హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బర్డ్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపట్ అనేది ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి అర్ధరాత్రి గుసగుసలు 6 ముచ్చట్లు దాని గురించే ఉండబోతోంది. కెప్టెన్సీ టైంలో ఆ తర్వాత ఏం జరిగింది, అలాగే సంజన గారు, సుమన్ శెట్టి గారి విషయాలు, దివ్య, బర్నీ గారు, అలాగే తనుజ, కళ్యాణ్ ఇవి ఉండబోతున్నాయి. ఇందులో మెయిన్ టాపిక్స్ ఏవి ఉన్నాయో అవి ముట్టుకే డిస్కస్ చేసుకుందాం, లేకొద్దు. ఇంకొచ్చేసి ఫస్ట్ ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది కదా. ఫస్ట్ అయితే రీతు అవుట్ అయింది, సెకండ్ నిఖిల్, ఇంకా లాస్ట్ మిగిలింది తనుజ అయితే క్యాప్టెన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ రీతు అవుట్ అయ్యి వచ్చేసింది కదా. అవుట్ అయ్యి వచ్చేసిన తర్వాత అక్కడ కూర్చొని నిండింది. అప్పుడు డీమన్ అలాగే ఇమాన్యువల్ కూడా పక్కన ఉన్నారు. ఈ వారం అసలు నేనేం చేయలేదు రీతు అని చెప్తే ఇమాన్యువల్ వచ్చేసి ఎందుకు చేయలేదు, నువ్వు మహారాయణ అయ్యావు కదా, నీకేమేం కావాలో అన్నీ చేపించుకొని తిన్నావు, ఇంకేం చేయలేదు, అన్నీ తిన్నావు కదా అన్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారు అలాగే సంజన గారు వాష్రూమ్లో మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే నిఖిల్ నా వల్లే పోయాడని సంజన గారు అంటున్నారు. ఇంకా కొంతసేపు కనుక నిఖిల్ హోల్డ్ చేసి పట్టుకుని ఉంటే ఖచ్చితంగా తనుజ పడేసేది, నిఖిల్ విన్నర్ అయ్యేవాడు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ సంచాలక్ సుమన్ శెట్టి అన్న కదా, లాస్ట్లో సంజన గారిని పిలిచినట్టున్నారు. సంజన గారు వెయిట్ ఎత్తుకొని వెళ్ళి నిఖిల్కి వేసినట్టున్నాడు. అది అప్పుడు ఓడిపోయాడు నిఖిల్. అందుకే ఆవిడ అంత బాధపడుతున్నారు. ముగ్గురు నాకు ఫ్రెండ్సే, నేను నిఖిల్కి వేయకుండా చాలా ఆలోచించా వేసేటప్పుడు కూడా. ఎందుకంటే నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి ఉంటాడని వేసా, కానీ అతను అవుట్ అయిపోయాడు అని సుమన్ శెట్టి అన్నతో చెప్తుంటే, లేదు అంతకు ముందర నుంచి అతను షివర్ అవుతున్నారు. ఫస్ట్ టాస్కే చూసుంటాం మనము. గౌరవ్ అలాగే నిఖిల్ ఇద్దరు ఆడేటప్పుడు నిఖిల్ అయితే చాలా షివర్ అయ్యాడు. ఇప్పుడు సేమ్ ఈ టాస్క్లో కూడా అలాగే జరిగింది, ఫుల్ షివర్ అవుతూ ఉన్నాడంట. ఇంకా ఆ తర్వాత సంజన గారు వేసేసరికి నిఖిల్ అయితే అవుట్ అయిపోయారు, తనుజ వచ్చేసి క్యాప్టెన్ అయింది. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే నిఖిల్ ఇది మనసులో పెట్టుకుంటాడు, ఖచ్చితంగా వచ్చేవారం నాకు నామినేషన్ చేస్తాడు అంటే, లేదు నిఖిల్ చాలా మంచోడు, అలా ఏం చేయడు అని సుమన్ శెట్టి అని చెప్తే, ఇంతకు ముందర వారం మీరెందుకు నామినేట్ చేసుకున్నారు, క్యాప్టెన్సీ విషయంలోనే కదా ఒకరికి ఒకరు నామినేట్ చేసుకున్నారు, ఇప్పుడు అదే జరుగుతుంది, ఖచ్చితంగా నిఖిల్ నన్నే నామినేట్ చేస్తాడని సంజన గారు అంటున్నారు. నేను స్ట్రాంగ్ అనుకున్నా అందుకే వేశా, కానీ అలా అవుట్ అయిపోతారని తెలియదు, ఇంకొంతసేపు హోల్డ్ చేసి ఉంటే బాగుంది నిఖిల్, తనుజ అవుట్ అయిపోయేది అని వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజన గారు, నేను చాలాసేపు ఒక గంట సేపు అన్న టాస్క్ జరుగుతుంది అనుకుంటే వీళ్ళు ఇంత భిన్నే అవుట్ అయిపోయారు అంటే, సుమన్ శెట్టి అన్న మనకేం తెలుసు సిస్టర్, అక్కడ ఆడేవాళ్ళు కదా తెలిసేది, అక్కడ వాళ్ళు అది పట్టుకొని ఉండడం ఎంత కష్టమో మనం చూసి చెప్పేస్తాం, కానీ అది చాలా కష్టం అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళైతే మాట్లాడుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడ వీళ్ళ బాండ్ ఏంటి ఎంత స్ట్రాంగో తెలుస్తుంది, రాసుకున్నా కూడా ప్రతి వర్డ్ చదువుతా. ఫస్ట్ వచ్చేసి తనుజ, నిన్నెవరు ఆ క్యాప్టెన్సీ టాస్క్లో బాగా చేసావని చెప్పింది, అసలుకి క్యాప్టెన్గా నువ్వు బాగా చేసావా అంటుంది. ఇంకా కళ్యాణ్ వచ్చేసి, చూడు నువ్వు కూడా నా సపోర్ట్ లేకుండా ఎలా చేస్తావో నేను చూస్తా అంటాడు. తనుజ ఎక్స్ట్రా చేయి మాకు అంటే, కళ్యాణ్ వచ్చేసి, చూసుకో నేను కంట్రోల్లో ఉంటేనే నీ క్యాప్టెన్సీ కూడా చాలా ప్రౌడ్గా వస్తుంది, లేదంటే లేదు. ఇంకా అప్పుడు వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ ముందుగానే చెప్పినట్టున్నాడు, నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా, నాకు క్యాప్టెన్ బెడ్రూమ్ ఇచ్చేయి, నేను ఇమాన్యువల్ అన్న ఇద్దరు అక్కడే పడుకుంటామని. ఇప్పుడు వచ్చేసి తనుజ, నీ క్యాప్టెన్ బెడ్రూమ్ ఇచ్చేదే లేదు, అక్కడ గౌరవ్ నిఖిల్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తా, వాళ్ళు వెళ్ళి పడుకుంటారు, నువ్వు ఎక్కడన్నా పనుకో అని చెప్తుంది. ఇప్పుడు కళ్యాణ్, లేదు నువ్వు ఇస్తానని చెప్పావు, ఇస్తానని కాదు ఇచ్చేసావు నాకు, అదంతా కుదరదు అంటాడు. తనుజ, రే నువ్వేంట్రా, నేను ఇస్తానని చెప్పలేదు అంటే, కళ్యాణ్ ఇస్తాను అన్నావు, ఇప్పుడు మళ్ళీ మాట మార్చుకో. తనుజ వచ్చేసి, నాకు నా ఫోటో ఫ్రేమ్ కావాలి, అక్కడ ఫోటో వచ్చినప్పుడే తర్వాత ఆలోచిస్తా అంటుంది. కళ్యాణ్ వచ్చేసి, ఇప్పుడు రాదు ఫోటో, ఎందుకు వస్తుంది, ఒకవేళ నువ్వు ఇచ్చిన స్టిల్ బాగుంటే రేపు వస్తుంది, లేదంటే ఇంకా మండే వస్తుంది, అప్పుడే వచ్చేస్తుందా, ఎన్ని క్యాప్టెన్సీ చూడలేదు నేను, రాదు ఇప్పుడు అంటాడు. ఇంకా తనుజ వచ్చేసి, చూసావా 1 డే బిఫోరే నేను క్యాప్టెన్ అయిపోయా కదా అంటుంది. ఇంకా ఇక్కడ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్, కాదురా నువ్వు ముందుగానే ఫిక్స్ అవుతావా, అందరి ముందు పెట్టి ఇలా చెప్పాలి ఇలా చెయ్యాలి అని అంటే, తనుజ ఎందుకు, కాదు కళ్యాణ్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నావు కదా, అందుకే చెప్పా, నువ్వు అలా అంటే అందరి ముందర అంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అంటే, తనుజ అంటే నువ్వు కూడా ఆశపడ్డావు కదా నన్ను క్యాప్టెన్ చేయాలని, నా ఫోటో అక్కడ క్యాప్టెన్సీ బోర్డులో చూడాలని, అందుకే చెప్పా అంటే, చూడు ఇప్పుడు నేను ఎంత అందంగా ఉన్నానో అక్కడ క్యాప్టెన్సీ బోర్డులో అంటుంది. కళ్యాణ్ వచ్చేసి, కాదురా అది నా ముందు చెప్పరా, హౌస్ మేట్స్ ముందరంతా ఎందుకు చెప్తావు అని కళ్యాణ్ అంటాడు. తనుజ వచ్చేసి,
ఇందులో పర్సనల్ సీక్రెట్ ఏముంది? కళ్యాణ్, కాదురా, పర్సనల్ సీక్రెట్ కాదు, ఇదేంటంటే అంతా వీడేంటి ఇంత బిల్డప్ ఇస్తున్నారని అందరూ నన్ను తప్పుగా తీసుకుంటారు, అది చెప్తున్నా. ఇంకొచ్చేసి తనుజ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ అని చెప్తుంది. కళ్యాణ్ వచ్చేసి కరెక్టే. ఇంకా తనుజ వచ్చేసి చెప్పు, నేను కూడా ఆశపడ్డాను వాళ్ళ ముందరే చెప్పు, ఏమైంది అంటే, ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ, ఐ ఆమ్ సో హ్యాపీరా, నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటే, నేను కూడా హ్యాపీగా ఉన్నా అని కళ్యాణ్ అంటాడు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్, నీకు ఒక విషయం తెలుసా, ఇదంతా నా వల్లే, నీకు ఒకవేళ మధ్యాహ్నం నేను కనుక ఛాన్స్ ఇవ్వకపోతే నువ్వు క్యాప్టెన్ అయ్యేదానివా, నా వల్లే క్యాప్టెన్ అయ్యావు, అది గుర్తుపెట్టుకో అంటాడు. నేను ఛాన్స్ ఇవ్వకపోతే నువ్వు క్యాప్టెన్ అయ్యేదానివి కాదు కదా అని. తనుజ, వీడేంటి ఇంత ఫోజ్ కొడుతున్నాడు, అక్కడ హౌస్మేట్స్ ఉంటే వీడేంటి ఇంత ఫోజ్ కొడుతున్నాడు తెలుసా, అంతా వీడి వల్లే అంటున్నాడు వీడు. మధ్యాహ్నం నాకు ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోయింటే ఇదంతా జరిగేది కాదంట, అందుకే నేను వీడి వల్లే క్యాప్టెన్ అయ్యానంట. నాకు ఒకవేళ ఛాన్స్ ఇవ్వకపోయింటే నేను ఆడేదాన్ని కాదు కదా, నేను ఇచ్చాను కాబట్టి ఆడి క్యాప్టెన్ అయ్యావు అంటున్నాడు వీడు అంటున్నాడు. అందుకే నేను వానికి ఏం చేయాలంటే, అప్పుడు కళ్యాణ్ కరెక్టే కదా అంటే, అందుకే వాడు ఏం చెప్తున్నాడు తెలిసి, ఇప్పుడు క్యాప్టెన్ బెడ్రూమ్ ఇవ్వాలంట, వీడు ఇమాన్యువల్ ఇద్దరు వెళ్ళి పడుకుంటారంట, అలా చెప్తున్నాడు వీడు అని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత దివ్య అండ్ బర్నీ గారు వీళ్ళ విషయం కూడా జరిగింది. ఇదేంటంటే బర్నీ గారు అలాగే దివ్య ఇద్దరికి కిచెన్ డ్యూటీస్ ఇస్తే తనుజ, ఇక్కడ దివ్య అయితే ఆయన ఉంటే నేను చేయను అని చెప్తుంది. ఇంకా బర్నీ గారు కూడా అడుగుతారు, ఎందుకు నేనుంటే చేయవు అంటే, నేనుంటే మీరు చేయను, కావాలంటే ఆయనే హెడ్ చెప్ చేయండి, నేను కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోతాను, ఆయన ఉంటే చేయను అంటాడు. ఇంకా బర్నీ గారు కూడా చెప్తారు, ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు అక్కడ ఉండాలి, కానీ నేను వేరే డ్యూటీస్ చేస్తాను, నాకు ఏదైతే క్లీనింగ్ ఇచ్చారో ఆ డ్యూటీ నేను చేస్తాను, నేను అక్కడికి వెళ్ళనులే, నేను ఉండడం ఇష్టం లేకపోతే అని ఆయన ఒప్పుకుంటాను.